ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై డబ్బావాలాల జీవితాలు కరోనా మహమ్మారి కారణంగా అస్తవ్యస్తంగా మారాయి. ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ వైరస్ ధాటికి డబ్బావాలాల జీవితాలు చెల్లాచెదురయ్యాయి. 13 దశాబ్దాలుగా ముంబై నగరంలో ఆగకుండా లంచ్ బాక్సులు సరఫరా చేస్తూ బతికేస్తున్న డబ్బావాలాలను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. ఎన్నడూ ఇన్ని రోజుల గ్యాప్ ఏర్పడలేదని వారు వాపోతున్నారు. ముంబైలో గత మార్చి నెల నుంచి డబ్బావాలా సేవలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో ప్రజా జీవితాన్ని కదిలించేందుకు మిషన్ బిగిన్ అగైన్ ఆపరేషన్ కు మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పిలుపునిచ్చింది. 10% ఉద్యోగులతో ప్రభుత్వం డబ్బావాలాల జీవితాలు మాత్రం తిరిగి ప్రారంభం కాలేదు. కరోనా భయంతో ఈ సేవలు ఉపయోగించుకోవడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. తమ సేవలకు పూర్వ వైభవం రావాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని డబ్బావాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై మహానగరంలో డబ్బావాలాలను గుర్తుపట్టడం చాలా తేలిక. అంతా ఒకే రకమైన రంగులతో యూనిఫామ్స్ ధరిస్తారు. మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ మేరకు గాంధీ టోపీలు ధరిస్తారు. డబ్బావాలాలు ముంబై నగర జీవనంలో ఓ భాగం. వీరి సేవలను చూసి ప్రఖ్యాత కొరియర్ కంపెనీలు ఫెడెక్స్, అమెజాన్, ఫుడ్ సప్లై కంపెనీలైన స్విగ్గీ, జొమాటోలు సైతం ఈర్ష్యపడతాయి. బాక్సులపై చిన్న చిన్న గుర్తులు పెట్టుకుని ఎవరి లంచ్ బాక్స్ వారికే ఖచ్చితంగా అందజేయడం ఓ అద్భుతమనే చెప్పాలి. ఉదయం 9 కల్లా ఇంటింటికి తిరిగి సైకిళ్లపై లంచ్ బాక్సులు సేకరిస్తారు. అలా కలెక్ట్ చేసిన వాటన్నింటినీ రైల్వే స్టేషన్ కు చేరుస్తారు. అక్కడి నుంచి రైళ్లలోని డబ్బావాలాలు వీటిని గమ్యస్థానాలకు చేర్చడంలో నిష్ణాతులుగా ఉంటారు. అతి తక్కువ ఖర్చుతో వీరి ద్వారా ఇంటి నుంచి వేడివేడిగా వచ్చే భోజనం అంటే ఉద్యోగులకు చాలా ఇష్టం. డబ్బావాలాల్లో ఎక్కువగా పూణే నుంచి వచ్చిన వారే ఉంటారు. వీరి సేవలను స్టడీ చేయడానికి 2010లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ముందుకు వచ్చిందంటే డబ్బావాలాలు ఎంత పాపులరో అర్థమవుతోంది. ఇప్పుడు క్రమక్రమంగా మహారాష్ట్ర మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ప్రాంతాల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తమ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందంటున్నారు డబ్బావాలాలు. గడిచిన 130 ఏళ్లలో ఎప్పుడూ తాము ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదంటున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక, ఆదాయం లేక ఇబ్బందులు పడిన వీరి బతుకులను గత సంవత్సరం వచ్చిన నిసర్గ తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. చాలా మంది డబ్బావాలాల ఆహార నిల్వలు నీటి పాలయ్యాయని, తాము నివసించే ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ వంటి సేవలు కూడా దెబ్బతిన్నాయని కొందరు ఆ అనుభవాలు గుర్తు చేసుకుంటున్నారు. తాము నివసించే ఇల్లు కూలిపోవడంతో మరికొందరు డబ్బావాలాలు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఇలాంటిది మళ్లీ మార్చి నెలలో వచ్చిన కరోనా లాక్డౌన్ తమని కోలుకోలేని దెబ్బ కొట్టిందని వాపోతున్నారు. నిజానికి ముంబైకి లోకల్ ట్రైన్ ఎలా జీవనాడిగా చెబుతారో డబ్బావాలాలు అంతకంటే తక్కువేమీ కాదు. వీరి సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముంబై నగరంలో మారుమూలలకు సైతం ఉద్యోగులకు లంచ్ బాక్సులు సరఫరా చేయడంలో వీరికి వీరే సాటి. స్కూల్ పిల్లలు మొదలుకొని వాచ్మెన్లు, ఆఫీసర్లు సహా అంతా డబ్బావాలాలు తెచ్చే వేడివేడి ఇంటి భోజనం కోసం ఎదురు చూస్తారు. రుచికరమైన ఇంటి భోజనాన్ని పదిలంగా తెచ్చే డబ్బావాలాలను అంతా అభిమానిస్తారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం కరోనా కారణంగా ముంబై మహానగరంలో వారి సేవలకు ప్రాముఖ్యత దారుణంగా పడిపోయింది. వీరి ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరగడంతో ఎవరూ వీరి ద్వారా టిఫిన్ బాక్స్ను అందుకోవడానికి ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా చాలా కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని పాటిస్తున్నాయి. ఈ కారణంగానూ వారికి డబ్బావాలాల అవసరం ఉండటం లేదు. అతి కొద్ది మంది ఉద్యోగులతో కొన్ని కంపెనీలు ప్రారంభమైనా ఇప్పుడు కరోనా ప్రభావంతో వారి అస్తిత్వానికే ముప్పు వాటిల్లింది. రేపటి కాలంలో మళ్లీ తమ పూర్వ వైభవం వస్తుందా రాదా అన్న అనుమానం ఇప్పుడు డబ్బావాలాలను వేధిస్తోంది.